ఈ పాములతో జాగ్రత్త, పగబడతాయి, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది జాతుల పాములలో ఏ పాము అత్యంత తెలివైనదో తెలుసా? పాములకు మెదడు ఉండదని నిపుణుల అభిప్రాయం. వారు ఎవరినీ గుర్తించలేరు, ఎవరినీ స్పష్టంగా చూడలేవు. అయితే వీటన్నింటికి భిన్నమైన పాము ఒకటి ఉంది. అది మనల్ని గుర్తించగలదు, ఇతర పాముల కంటే బాగా చూడగలదు, సమయానికి అనుగుణంగా తన వ్యూహాన్ని కూడా మార్చగలదు. ఈ రకమైన పాము నిజంగా ప్రత్యేకమైనది, ఫ్యాన్సీ కూడా. ఆ పాము మరెవరూ కాదు, ఇండియన్ కోబ్రా కంటే భిన్నమైన కింగ్ కోబ్రా. ఇది పరిస్థితికి అనుగుణంగా తన వేట వ్యూహాన్ని మార్చుకోగలదు. వారు భూమిలో ప్రకంపనలను అనుభవించగలరు. ఇది 330 అడుగుల దూరం నుండి కూడా ఎవరైనా కదులుతూ ఉంటే సులభంగా గుర్తించగలదు. ఈ పాములు కదలికను గుర్తించినప్పుడు వారు దానిని గుర్తించడానికి తమ నాలుకను కదిలిస్తాయి. నాలుక సరైన స్థానాన్ని సూచించడానికి నాలుక యాంటెన్నాలా పనిచేస్తుంది. సాధారణంగా కింగ్ కోబ్రాస్ తమను పట్టుకున్న వారిని కాటేశాక దాని పరిమాణం వారి తల కంటే పెద్దదైనప్పటికీ దానిని పూర్తిగా మింగేస్తాయి. కింగ్ కోబ్రాకు గొప్ప కంటి చూపు ఉంది. ప్రమాద సమయాల్లో పడక విప్పి బయటకు తీయడానికి వారు తమ మెడకండరాలు మరియు పక్కటెముకలను ఉపయోగిస్తాయి. ఆడ కింగ్ కోబ్రా తన గుడ్లను రక్షించుకోవడానికి గూడు కట్టుకునే ఏకైక పాము. అవి వాటి గుడ్లను ఆకులతో కప్పుతుంది. ఈ సమయంలో ఆడ నాగపాములు తమ వద్దకు వచ్చి మనుషుల పట్ల చాలా దూకుడుగా ఉంటాయి. వాటికి హాని కలిగిస్తే కాటేస్తాయి. కింగ్ కోబ్రా భారతదేశంలోని అరణ్యాలలో, ఆగ్నేసియాలో కూడా కనిపిస్తూ ఉంటుంది. కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాముగా పేరుగాంచింది. కింగ్ కోబ్రాస్ 25 అడుగులు వరకు జీవించగలవు. గరిష్టంగా 19 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. కింగ్ కోబ్రాస్ చాలా తెలివైనవి. వారు పగటిపూట మరింత చురుకుగా ఉంటారు. పగటిపూట వారి కార్యకలాపాలు మరింత చురుకుగా ఉంటాయి. వారు రాత్రిపూట కూడా వేటాడవచ్చు. ఇది ఇతర పాముల కంటే మనుషులను బాగా గుర్తిస్తుందని అంటారు. ఇతర పాముల కంటే కింగ్ కోబ్రాకు జ్ఞాపక శక్తి ఎక్కువ అని నమ్ముతారు. ప్రసిద్ధ హెర్పటాలజిస్ట్ డిటాన్ కింగ్ కోబ్రాను అత్యంత తెలివైన పాముగా పరిగణించారు. పాములకు నాడీ వ్యవస్థ ఉన్నందున అవి వాసన పడతాయి. అవి తన ప్రమాదాన్ని అర్థం చేసుకుంటాయి. ఇతర జంతువులతో పోరాడతాయి కూడా. ఇతర జంతువులను వేటాడగలవు. ఇవన్నీ చేయడానికి అవసరమైన తెలివితేటలు వారికి ఉన్నాయి.